రైజింగ్ గోల్డ్ టాక్లర్స్ తో మా సాహసాలు కొనసాగుతూనే ఉన్నాయి. నా పెండెంట్ ఉన్నట్టుండి ఒక అంతుపట్టని టెరాపగోస్ అనే పోకిమోన్ గా మారిపోయింది. పైగా అది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా లెజెండరీ పారడైజ్ అనబడే లాక్వాకి చేరుకోవాలని కోరుకుంటుంది. కానీ అది సాధ్యం కావాలంటే మేము ముందుగా 6 హీరో పోకిమోన్లను కనిపెట్టాల్సి ఉంది. అలాగే టెరాపగోస్ కి ఒకప్పుడున్న శక్తుల్ని మళ్ళీ తెప్పించాలి. ఆ 6 చివరి 3 హీరోల్ని అలాగే టెరాపగోస్ వెనక దాగి ఉన్న రహస్యాలను కనిపెట్టడానికి మేమిప్పుడు పాల్డియా రీజియన్ కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళొద్దు, ఆగు టింకాటింగ్. నేను ఇంకా చురుగ్గా ఉండాలి. కేవలం ఒక సుత్తి కోసం షాపింగ్కి వెళ్తోందా? ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ కాలపు పిల్లలు చురుగ్గా ఎదిగిపోతున్నారు. నువ్వు అలా అంటూనే ఉండు. హే, కదలకండి. మీరు అలా కదులుతూ ఉంటే ఇంకా ఎక్కువసేపు పడుతుంది. నీ కూడా స్నానం చేయాలనుందా స్ప్రిగిటిటో? ఎటు వెళ్తున్నావు? స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఏ ప్రశ్నైనా దొరికేను ఒక ఆన్సర్. చక 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 ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ప్రతి అడుగు అడుగులో అడ్వెంచర్. లెట్స్ గో. Come on, let's get started. స్ప్రిగిటిటో వీడుకోలు. ఇంకా అవ్వలేదా నీకు? బ్యాటిల్ చేద్దాం, త్వరగా రా. ఓకే, నువ్వు రా స్ప్రిగిటిటో. ఫ్యూకోకో ఎంబర్ వాడు. క్విక్ అటాక్ వాడి తప్పించుకో. డిజార్మింగ్ వాయిస్ వాడు. స్ప్రిగిటిటో అక్కడి నుంచి వెళ్ళిపో. ఎంబర్ వాడు. స్క్రాచ్ వాడు. లీఫేజ్ ఎక్కువగా వాడు. అది రావడం చూసావుగా, తప్పించుకో. హే, చూసుకో. లీకు బాగా తగిలిందా? పడ్డానంతే, పర్వాలేదు. నాకేం కాలేదు రే స్ప్రిగిటిటో. లేదు, నీకు దెబ్బ తగిలింది. చెయ్యి కిందకి తగిలింది, పర్వాలేదులే. ఒకసారి మౌలి దగ్గరికి వెళ్దాం. మణికట్టు దగ్గర బెనికినట్టుంది. ఈ చేతికి శ్రమ కలిగించే పనేమీ చేయకు. అలాగే. చెయ్యి కదపకుండా ఉంటే త్వరగా తగ్గిపోతుంది. ఒకవేళ దేన్నైనా పైకెత్తాలన్నా ఆ చేతిని వాడకు. అలాగే మౌలి. ఇంకా నయం, అత్తగా ఇంకేం కాలేదు. ఏం కంగారు పడద్దు, నాకేం నొప్పిగా లేదు. నువ్వు కూడా ఏం దిగులు పడకు స్ప్రిగిటిటో. అరే,
స్ప్రిగటిటో ఎక్కడికి వెళ్ళింది? అదేంటి? ఏంటి స్ప్రిగటిటో అడవిలోకి వెళ్ళిందా? అవును, ఆ చెట్ల మధ్య నుంచే ఇంటివైపుగా వెళ్ళింది. పైగా నాకెందుకో అది చాలా దిగులుగా ఉన్నట్టు కనబడింది. అలాగా, సరే వెళ్ళొస్తాను. నేను స్ప్రిగటిటోని వెతకడానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వేమనుకోకపోతే టెరాపగోస్ని జాగ్రత్తగా చూసుకో హటినా. త్వరగా వచ్చేస్తాను. స్ప్రిగటిటో, ఎక్కడున్నావు? దానికి ఇంకా ఆ దిగులు వదిలినట్టు లేదు. ఏది ఏమైనా అది ఇంతవరకు ఇలా విడిగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడేమైనా ఉండుంటుందా? బహుశా ఆ లోపల ఏమైనా ఉందేమో. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, హలో, ఎవరైనా ఉన్నారా? స్ప్రిగటిటో, ఇక్కడున్నావా? అదిగో స్ప్రిగటిటో, నువ్వు నా స్ప్రిగటిటోవి కావా? హలో, ఎవరది? ఇక్కడ చాలా స్ప్రెగటీటోలున్నాయి కదా, అయినా నీకేం కావాలో చెప్పు. అంటే అది ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. నా పేరు... ఆగు చెప్తా. నాకు గుర్తున్నంత వరకు నువ్వు... ఓ అవును, నువ్వు ఇండిగో అకాడమీలో చదివావు కదా. నువ్వు లికో కదూ? మీరు ప్రత్యేకంగా పిల్లి జాతి పోకిమోన్లనే పెంచుతున్నారు కదా? అవును, అవే ఎక్కువగా ఉంటాయి. అన్నట్టు నా పేరు మాన్యా. ఇక ఇక్కడ స్ప్రెగటీటోలు మాత్రమే కాకుండా చాలా రకాలున్నాయి. అవెంతో ముచ్చటగా ఉంటాయి, అందుకే నాకు అవంటే ఇష్టం. నీకు అలాగే ఉంటుంది కదా? అయినా మీకు నా పేరు ఎలా తెలిసిందో చెప్తారా? ఓ, మా గూడు విడిచి వెళ్ళిన ఏ పిల్లల పేర్లు నేను ఇంతవరకు మర్చిపోలేదు. నాకు నీ పార్ట్నర్గా మారిన స్ప్రెగటీటో కూడా తెలుసు. అంటే స్ప్రిగటిటో, నా పార్ట్నర్ స్ప్రిగటిటో కూడా ఇక్కడ పెరిగినదేనా? ఖచ్చితంగా ఇక్కడే. నేను వాటిని పెంచడం మాత్రమే కాదు, వాటి ట్రైనర్స్ కి వాళ్ళ పార్ట్నర్ పోకెమాన్లతో ఎలా మెలగాలో నేర్పిస్తాను. నా పోకెమాన్లన్నింటితో పార్ట్నర్స్ గా చేరిన విద్యార్థులందరూ దాదాపు నాకు గుర్తున్నారు. ముఖ్యంగా నువ్వు నాకు బాగా గుర్తున్నావు. నీ పార్ట్నర్ స్ప్రెగటీటో చాలా ప్రత్యేకమైనది కూడా. అదెలా చెప్తున్నారు? అసలు చాలా వరకు స్ప్రెగటీటోలు స్వతంత్రంగానే ఆలోచిస్తూ ప్రత్యేకంగా తమ బాణీలో వెళ్తుంటాయి. అందులో నీది మరీ ప్రత్యేకమైనది. అది అసలు తక్కిన వాటితో అంత తేలిగ్గా కలిసినట్టు కనిపించేది కాదు. నీ నా సంగతి ముందే గ్రహించి ఉండాల్సింది. అందుకే దాన్ని ఈరోజు చూసినప్పుడు చాలా కంగారు పడ్డాను. అది చాలా విరక్తిగా కనిపించింది. మీరు దాన్ని చూసారా? అంటే నా స్ప్రిగటిటో నిజంగా ఇక్కడే ఉందా? అది నీతో పాటు రాలేదా? లేదు, నిజానికి అది విడిగానే వచ్చింది. అంటే ఏమైనా గొడవ పడ్డారా? అబ్బే లేదు, గొడవ లాంటిది ఏది జరగలేదు. సరేలే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లి జాతి పోకెమాన్లు అప్పుడప్పుడు అలాగే తమ పార్ట్నర్తో చెప్పకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఎంతైనా ఇక ఆ పోకెమాన్లకి తమ పార్ట్నర్లతో కొనసాగించలేమని అనిపించినప్పుడు అవి ఆ బంధాన్ని తెంపుకుని వచ్చేస్తే నేను వాటిని మళ్ళీ ఆదరిస్తాను. ఏంటి, మా బంధం తెగిపోయిందా? లేదు, నేను అది ఒప్పుకోను. స్ప్రిగటిటో నా ఫ్రెండ్, మేమిద్దరం మంచి టీం. నేను వెంటనే వెళ్ళి నా పార్ట్నర్ని కలుసుకోవాలి. నేను వెళ్తున్నా. ఏమైనా మా పార్ట్నర్షిప్ ని వదులుకోను. నాకంటే స్ప్రిగటిటోని ఎవరు బాగా అర్థం చేసుకోలేరు. నాకు తెలుసదెక్కడో ఎత్తైన భాగంలో ఎండలో కూర్చొని ఉంటుంది. నాకు తెలుసు. స్ప్రిగటిటో, నువ్విక్కడున్నావా? ఓ ఇదా, ఇది త్వరగానే తగ్గిపోతుందిలే. ఇందులో ఖచ్చితంగా నీ తప్పేం లేదు. అయితే నువ్వు పెరిగిన చోటు ఇదేనా? ఇక్కడ చాలా బాగుంది. ఇదంతా నీకు మళ్ళీ చూడాలనిపించిందా? ఆగు, నీకు నా మీద కోపంగా ఉందా ఏంటి? నీకు ఖచ్చితంగా దిగులుగా ఉందని నాకు తెలుసు. అది నా దగ్గర దాచలేవు. అన్నట్టు మనం వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన గ్రీన్ టీ కేక్ తీసుకుందాం.
మనం త్వరగా షిప్ దగ్గరికి వెళ్ళాలి తెలుసుగా. రాయ్ ఫ్యూకోకలతో ఆ బ్యాటిల్ అప్పుడే పూర్తి చేయగలం. ముందుగా నువ్వేదైనా తినాలనుకుంటున్నావా? నీకు ఆకలేస్తుంది కదా. చక్కని స్పిగటిటో వాసన. హే, నా కోసం ఆగు. స్పిగటిటో, ఒక్కసారి నా వంక చూడు. నీకేమైంది? ఇదంతా కోపమా లేక దిగులుగా బెంగగా ఉందా? చూడు, మనిద్దరం మంచి పార్ట్నర్స్. మనిద్దరం కలిసి ఎన్నో బ్యాటిల్స్ అడ్వెంచర్స్ చేశాం. అలాగే ఇంకా చేయాలి కదా. నువ్వు నాకేం అర్థం కావడం లేదే. కథ మళ్ళీ మొదటికొచ్చినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అది నిజంగానే నన్ను ద్వేషిస్తోందా? నీకింకా నీ స్ప్రెగటిటో కనబడలేదా? అంటే అది కొంచెం టీ తీసుకుంటావా? ఇదిగో తీసుకో. ఓ, చాలా చాలా థ్యాంక్స్. గ్రీన్ టీ స్ప్రెగటిటోకి ఇది చాలా ఇష్టం. చాలా వగరుగా ఉన్నా ఇది తాగితే మనసుకెంతో హాయి కలుగుతుంది. నీకు ఆకలిగా ఉంటే ఇవి కూడా తిను. హా, తప్పకుండా. థ్యాంక్ యూ. అయినా స్ప్రెగటిటో ఎందుకలా? బహుశా పార్ట్నర్లు ఇద్దరు ఒకేలా ఆలోచించడం కూడా కారణం అయ్యుండొచ్చు. ఆ పోకెమోన్ని అదే స్థితిలో మునుపు కూడా ఒకసారి చూశాను. అదే పోకీమోన్ నా స్ప్రెగటిటోనా? అవును, దాన్నే. అదొకరోజు దానికిష్టమైన చోట ఎండలో వెచ్చగా కూర్చుంది. అప్పుడది నన్నింకా సరదాయిన చోటికి తీసుకెళ్ళింది. నాకు ఇక్కడ విసుగొస్తుందని చెప్పినట్టు అనిపించింది. తక్కిన స్ప్రెగటిటోలన్నీ ఆడుకుంటూ ఉన్నా అది విసుగ్గా విడిగా ఆ పైభాగంలోనే ఉండిపోయింది. నాకు అర్థమైంది. అలా ఉండగా ఒకసారి ఇతర స్ప్రెగటిటోలు అన్నీ పోకెమాన్ బ్యాటిల్స్ చేస్తున్నాయి. అప్పుడే ఒక లీఫేజ్ మూవ్కి అంత శక్తి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ప్రత్యేకించి ఆ పోకెమాన్కి సహజమైన పోరాట శక్తి ఉంది కదా. అది నిజమే. స్ప్రెగటిటో లీఫేజ్కి చాలా శక్తి ఉంది. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. అప్పట్నుంచి అతి తీవ్రమైన లీఫేజ్ వాడగలిగే పోకెమాన్గా దానికో ప్రత్యేకమైన స్థానం దొరికింది. అది కిందికొచ్చి తక్కిన స్ప్రెగటిటోలతో కూడా సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టింది. అయితే దానికి స్నేహితులున్నారన్నమాట. నాకు ఆ మాట సంతోషంగా ఉంది. అది ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. దాని గురించే విను. ఒకరోజు మధ్యాహ్నం అది తక్కిన వాటితో కలిసి ఆడుకుంటూ ఉంది. ఏమిటది? అదొక ట్రాప్ పోకెమాన్ అయిన స్పైడాప్స్. అది రహస్యంగా మా ప్రాంతంలోకి వచ్చి ట్రాప్స్ ఏర్పాటు చేసి మా పోకెమాన్లను భయపెడుతూ ఉంటుంది. అరరే, అవన్నీ ఇంకేం భయం లేదు. మీరంతా త్వరలోనే కోలుకుంటారు. నీ స్ప్రెగటిటో కేవలం తన స్నేహితుడిని రక్షించాలని మాత్రమే అనుకుంది. కాకపోతే దాని శక్తివంతమైన లీఫేజ్ దాడిని చూసి అవి భయపడినట్టున్నాయి. ఆ తర్వాత కూడా వాటిలో ఆ భయం పోలేదు. అది వాటి వైపుకి వెళ్ళినప్పుడల్లా అవి పారిపోతూ ఉండేవి. ఆ అనుభవంతో ఆ స్ప్రెగటిటో మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లోనూ లీఫేజ్ వాడనే లేదు. నాకదేం తెలీదు కదా. తక్కిన స్ప్రెగటిటోలకు తగిన పార్ట్నర్స్ దొరకడంతో అవి వాటి ఇళ్ళకి వెళ్ళిపోయాయి. నీ స్ప్రెగటిటో మాత్రం పైన ఒంటరిగా ఉండిపోయింది.
నేను స్ప్రిగటిటోని మొదటిసారి కలిసినప్పుడు నాకిప్పుడంతా అర్థమవుతుంది. అంటే స్ప్రిగటిటోకి లీఫేజ్ వాడడం ఇష్టం లేదన్నమాట. అలాగే నేను గాయపడ్డంతో నేను కూడా తన పాత మిత్రుల్లాగే అదంటే భయపడి దూరమైపోతానని దానికి దిగులు మొదలైనట్టుంది. నిజానికి నేనెంతగానో ధైర్యం చెప్పినా అది అక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. అయినా నాకిప్పుడెంతో తెరిపిగా ఉంది. నా మొదటి ఆన్లైన్ మీటింగ్ సమయంలో స్ప్రెగటిటో నన్ను ఇక్కడ చూస్తుండగానే నాకొకటి అర్థమైంది. హ? మొదటి మీటింగ్? నువ్వు మొదటిసారి స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు నీకు కొన్ని పోకెమాన్లు చూపించారు, గుర్తుందా? నేను కూడా అప్పుడంతా గమనిస్తూనే ఉన్నాను. అప్పుడు నేను నిన్ను చూడగానే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక గొప్ప పార్ట్నర్ కాగలుగుతుందని అర్థం చేసుకున్నాను. విశాలమైన దాని కళ్ళల్లోనే అంతా కనిపించింది. తెర మీద కనిపించే నీ రూపాన్నే అది రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. అప్పుడే మీ ఇద్దరి మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడగలదని నేను అర్థం చేసుకున్నా. అలాగే తానంతట తానే స్ప్రెగటిటో వెనక్కి తిరిగి వచ్చిందంటే దానికి కేవలం దానికిష్టమైన వాళ్ళని ఇంకెప్పుడు గాయపరచకూడదు అని ఒకే ఒక కారణమే. నాకు తెలిసినంత వరకు అదే నిజమని నా ఉద్దేశం. నేనొచ్చేసా. దయచేసి ఆగు. దొరికావు. ఈసారి ఏమైనా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నన్నేం చేసినా నేనేమనుకోను. మన మొదటి మీటింగ్లో గోళ్లతో గీక గుర్తుందా? ఆ రోజు నుంచే మనం అడ్వెంచర్స్ మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి ఎన్నో అనుభవాలు సంపాదించాలి. నిన్నెవరో ఎత్తుకుపోతే మనం పైకప్పు నుంచి దూకాం. ఎవరెవరో వెంబడించారు. కొత్త కొత్త ప్రాంతాలు చూసాం. మొదట్లో అంతా భయంగానే ఉండేది. కానీ నువ్వు నాకు తోడుగా వచ్చాక ఏదైనా సాధించొచ్చని నమ్మకం కలిగింది. ఎందుకంటే ఎంత భయంకరమైనదైనా నేనెంత మనోవేదన అనుభవిస్తున్నా నా దారికి ఏ దడ్డొచ్చినా దాన్ని నీతో ఎదుర్కోవాలనుకుంటున్నాను. మరి నీ సంగతేంటి? నాకిది చాలు. ఆగు, ఆ చప్పుడు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? అదే స్పైడాప్స్. మరేం పర్వాలేదు. అది నీ వల్ల అవుతుంది స్ప్రెగటిటో. ఇది నువ్వు గెలవాల్సిన మరో బ్యాటిల్ అంతే. ఇప్పుడు లీఫేజ్ వాడు. వావ్, అద్భుతంగా చేసావు స్ప్రెగటిటో. అందులో నిన్నెవరూ మించలేరు. అది ఇప్పుడు చేసిన మూవ్ పేరు మ్యాజికల్ లీఫ్ అంటారు, తెలుసా? ఏంటి మ్యాజికల్ లీఫా? అంటే మీ ఇద్దరి మధ్య గట్టి బంధం ఉంది కాబట్టి అది శక్తివంతమైన మూవ్ చేయగలిగింది. నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. నీకేం కాలేదుగా? ఒక చక్కని కుటుంబంలా మళ్ళీ అందరూ కలిశారు. ఫ్యూగోగో ఎంబర్ వాడు. క్విక్ అటాక్ వాడు. స్టాంపింగ్ టాంట్రమ్. పైకి దింకి తప్పించుకో. అది వస్తుంది, తప్పించుకో ఫ్యూగోగో. మ్యాజికల్ లీఫ్ వాడు. ఏంటి మ్యాజికల్ లీఫా? హే ఫ్యూగోగో. హా, మరి ఇప్పుడేమంటారు? వావ్, దాని శక్తి ఇంకా పెరిగింది. నువ్వు